నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన క్షేత్రం శ్రీ పృథ్వీశ్వరస్వామి దేవాలయం. జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూతపిత ప్రణతం పతితం హత బుద్ధిబలం జనతారణ తారయతాపితకం గుణహీన సుధీన మలీన మదిం త్వయి పాదరిదాదరి చాపరతిం తమసారక సామృత వృత్తిమిమం జనతారణ తారయతాపితకం హర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ ఈ ప్రాంతం నరకొత్తూరు, నరకుదురుగా మారి నడకుదురుగా స్థిరపడింది. ఈ గ్రామం కృష్ణా నదీ తీరంలోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఉంది. చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలలో నడకుదురుకు ద్వాపరయుగంతో విడదీయలేని బంధముంది. దేవతల కోరికపై ద్వాపరయుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని కథనం. నరకాసురుడి సంహారం జరిగిన క్షేత్రంగా, ఆ రాక్షసుడికి మోక్షం ప్రసాదించిన నడకుదురు మోక్షపురిగా గుర్తింపు పొందింది. నారదుడు నరకాసురుడి వద్దకు వెళ్లి, నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, పంచముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభూడైన శ్రీ పృథ్వీశ్వరుణ్ణి పూజించమని సూచిస్తారు. నరకాసురుడు పృథ్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4320 రోజులపాటు ఇక్కడి స్వామిని పూజించాడని చరిత్ర చెబుతోంది. పశ్చిమానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయానికి విశేష ఖ్యాతి ఉంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, ఇక్కడ స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి, అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరీదేవి. ఈ స్వామివారి యొక్క విశేషం ఏమిటి అంటే, ఈ దేవాలయం అనేటువంటిది పడమరముఖంగా ఉన్నటువంటి శివాలయం. ఎక్కడ ఏ దేవాలయమైనా కానీ ప్రతిష్ఠ కానీ జరిగినట్లయితే తూర్పు ముఖానికి ఉంటుంది, లేని పక్షంలో ఉత్తర ముఖానికి ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ స్వామివారు స్వయంభూలింగం అనగా ఉద్భవించినటువంటి లింగాకారం అయినడం వలన ఈ శివాలయం అనేటువంటిది మనం పడమర ముఖంగా ఉండడం చూడవచ్చు. అలాగే స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి. ఈ స్వామిని ద్వాపరయుగంలో నరకాసురుడు కూడా పుష్కర కాలం పాటు అనగా 12 సంవత్సరాల పాటు కాలం అర్చన చేసి నరకాసురుడే స్వామివారికి పృథ్వీశ్వర అనేటువంటి పేరు పెట్టారు అని చెప్పి స్థల పురాణంలో చెప్పబడి ఉంది. పృథ్వీశ్వర అని మాత్రమే పేరు ఎందుకు పెట్టారండి అంటే, స్వామివారు కూడా పృథ్వీ నుంచి అనగా భూమి నుంచి ఉద్భవించిన లింగం అయినడం వలన ఒకటి, అలాగే నరకాసురుడు కూడా పృథ్వీ కుమారుడు అనగా భూదేవి యొక్క కుమారుడు ఉండడం చేత స్వామివారికి పృథ్వీశ్వర అనేటువంటి పేరు పెట్టారని చెప్పి స్థల పురాణం. అలాగే ఇక్కడ స్వామివారికి మన విభూది గంధము రాయకపోయినా కానీ తెల్లగా ఉండేటువంటి శ్వేతలింగం అంటారండి. సహజంగా ఎక్కడైనా కానీ ఏ దేవాలయంలో అయినా కానీ శివలింగం అనేటువంటిది నల్లగా ఉంటుంది. దానికి విభూది గంధం అలంకారం చేసి రకరకాల విధాలతో అలంకరిస్తారు. కానీ ఇక్కడ స్వామివారు స్వయంభూగానే తెల్లగా ఉండేటువంటి శ్వేతలింగం. అలాగే ఇక్కడ స్వామిని ద్వాపరయుగం నుంచి పూజ చేశారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం శివలింగానికి మధ్య భాగంలో అనగా ఇక్కడ అంగుళన్నర ప్రమాణం లోతు మనం గమనించవచ్చు. అంటే ఎన్నో వేల సంవత్సరాల నాటి నుంచి ఒకే ప్రదేశంలో గంధము కుంకుమ పెట్టుతూ ఉండడం వలన ఆ భాగం వరకు కూడా అరిగిపోయి అక్కడే అంగుళన్నర ప్రమాణం లోతు ఏర్పడింది. ఇలా మనం గమనించినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా అంగుళన్నర ప్రమాణం లోతు 2 అంగుళాలు సుమారుగా వెడల్పున శివలింగం మధ్యలో మనం గుంట ఉండడాన్ని గమనించవచ్చు. దీనికి శిల్పశాస్త్ర ప్రకారంగా కానీ ఆగమశాస్త్ర ప్రమాణంగా కానీ ఎటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమిటి అంటే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమం చేసి ఒకే ప్రదేశంలో గంధము కుంకుమ పెట్టడం వలన ఆ భాగం వరకు కూడా అలా అరిగిపోయి గుంటలాగా ఏర్పడిందని చెప్పి పండితులు ప్రస్తావన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పక్కనే మనకి పాటలీ వృక్షాలు అనేటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి ఈ దేవాలయ ప్రాంగణంలోని. ఈ నరకాసురుడి యొక్క సంహారం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు దేవతాలోకంలో దేవేంద్రుడి యొక్క వనం నుంచి ఈ పాటలీ వృక్షాన్ని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఉంచి ఆ పాటలీ పుష్పాలతో
అమ్మవారిని అర్చన చేశారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడి ఉంది. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈశ్వరుడికి మారేడు దళాలు ఇష్టమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి పుష్పాలలో ఈ పాటలీ పుష్పాలు ఉన్నవే అనేటువంటి విషయం మనకు అమ్మవారికి లలితా సహస్రనామంలో కూడా ప్రస్తావించబడి ఉంది. మనం కానీ లలితా సహస్రనామం గమనించినట్లయితే అందులో అమ్మవారి యొక్క నామాలు వస్తుంది. దురా రాజ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియాయ నమః అనేటువంటి నామం వస్తుంది. పాటలీ అనగా చెట్టు, కుసుమం అనగా పువ్వు. పాటలీ చెట్టు యొక్క పూలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం మనం ఇక్కడ మాత్రమే ఆ వృక్షాన్ని గమనిస్తూ ఉండొచ్చు. సంవత్సరం మొత్తం మీద కూడా విశేషంగా 2 సార్లు మాత్రమే సుమారుగా ఈ పాటలీ వృక్షానికి పూలు పూస్తూ ఉంటాయి. అవి చైత్ర వైశాఖాలు ఒకసారి అయితే సుమారుగా ఆశ్వీజ కార్తీక మాసాలకి మరలా చెట్లకి పూలు పూస్తూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి అర్చన చేసుకొని ఆ పాటలీ వృక్షానికి కానీ ముడుపు కట్టినట్లయితే సంతానం లేని వారికి ప్రధానంగా సంతాన భాగ్యం కలుగుతుంది అనేటువంటిది ప్రగాఢ విశ్వాసం. భగవంతుడి దయ వల్ల మాకన్నా ముందు 3 తరాలకి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వంశపారంపర్యంగా. ఇన్ని తరాల్లో కూడా ఈ రోజుకి సంతానం విషయంలో ముడుపు కట్టిన తర్వాత సంతాన భాగ్యం కలగలేదు అనేటువంటి విషయం మేమింత మటుకు కూడా జరగలేదు అనే విషయం విన్నదైతే లేదు. అంతటి విశేషం. అందుకని చాలా చిన్న ఊరు అనేటువంటి ఈ నడకుదురులో సుమారుగా చాలామందికి మగపిల్లలు కానీ పుట్టినట్లయితే పృథ్వీ అని కానీ అంటే స్వామివారి పేరు వచ్చేలాగా, ఆడపిల్లలు కానీ పుట్టినట్లయితే బాలా త్రిపుర సుందరి వీళ్ళని ఎవరైనా పేరు వచ్చేలాగా పెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. నరకాసురుడి మితిమీరిన ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాలను కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలోనే యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు ముచ్చబోగా సత్యభామ పృథ్వీశ్వర క్షేత్రం సమీపంలోనే ఆ రాక్షసుడిని సంహరించిందని చారిత్రాత్మక కథనం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు మరియు ఆలయ విశేషాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, అమ్మవారి యొక్క అవతారాల్లో మొట్టమొదటిది
శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఈ అమ్మవారికి పూజిస్తే, లలితాదేవికి పూజిస్తే ఎంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందో, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పూజించినా కూడా అంతటి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, సహజంగా ఒక ఆడపిల్ల మనస్సులో ఏ ప్రకారంగా అయితే కల్మషం లేనటువంటి చక్కటి చిరునవ్వు ఏ ప్రకారంగా అయితే ఉంటుందో, మీరు చూసినట్లయితే బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ముఖంలో కూడా అంతటి చక్కటి చిరునవ్వుతో అమ్మవారు మనం పలకరిస్తూ ఆనందోత్సాహంతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలానే ఏ ప్రకారంగా అయితే పిల్లలకి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందంగా భావిస్తారో, ఇక్కడ కూడా అమ్మవారికి సహజంగా ఏం ప్రీతి, పసుపు, కుంకుమ, గాజులు, ఒక రవిక వస్త్రం, ఆ చిన్న చిన్నవి సమర్పించినా కూడా అమ్మవారు ఎంతో తృప్తి పొందుతూ భక్తులు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలాగే బాలా అనగానే చిన్నపిల్ల అనే విషయం అందరికీ తెలుసు. త్రిపుర సుందరి అనగా మహాకాళీదేవి, మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి, ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా చిన్నప్పుడు అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన బాలా త్రిపుర సుందరీదేవి. సరే, ఇక విషయంలోకి వస్తే మన బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆయుధాలను చూసినట్లయితే, భుజాలను చూసినట్లయితే 4 భుజాలతో ఉంటారు అమ్మవారు. ధనుర్విల్లు ఒక చేతితో, బాణం ఒక చేతితో, యమపాశం ఒక చేతితో, అంకుశం ఒక చేతితో ధరించి ఉంటారు. మీరు చూసినట్లయితే మన వైపు కానీ, మీరు ఎక్కడ యావత్ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు యమపాశాన్ని ధరించినటువంటి ఏకైక క్షేత్రంగా మన ఈ నడకుదురు క్షేత్రం విరాజిల్లుతోంది. అలాగే నరకాసురుడికి ఉత్తమమైనటువంటి మరణాన్ని ప్రాప్తించిన క్షేత్రంగా నరకోత్తారక క్షేత్రమని, తర్వాత నరకొత్తూరని, ప్రస్తుతానికి నడకుదురుగా పిలువబడుతుంది. ఈ నడకుదురులో పడమర తిరిగి స్వామివారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి పూజలు అందుకుంటూ ఉన్నారు. మరి పడమర తిరిగి ఉన్నటువంటి శివలింగం యొక్క ప్రాధాన్యత, పడమర తిరిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందయ్యా అంటే, సహజంగా తూర్పు తిరిగి ఉన్నటువంటి శివలింగాన్ని మీరు 10,000 సార్లు దర్శిస్తే లేదా అభిషేకిస్తే ఎంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుందో, పడమర తిరిగి ఉన్నటువంటి శివలింగాన్ని కానీ అమ్మవారిని కానీ దర్శించినా మీకు అంతటి పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. అది ఎలా అంటే, ఉదాహరణ మీకు కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు, పడమర దిక్కుగానే పూజలు అందుకుంటాడు. అలాగే కాళహస్తీశ్వరుడు ఉన్నాడు, పడమర దిక్కుగానే పూజలు అందుకుంటాడు. మన ఈ క్షేత్రంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామి వారు కూడా పడమర దిక్కుగానే తిరిగి పూజలు అందుకుంటారు. అంటే తద్వారా ఏమిటయ్యా అంటే, 10,000 సార్లు దర్శిస్తే ఎంత పుణ్యం ఫలితం ప్రాప్తించి మనకి పనులు తొందరగా అవుతాయో, అంత తొందరగా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అంత పుణ్యఫలితం ద్వారా మన పనులన్నీ కూడా ఎంతో సులువుగా సజావుగా స్వామివారి అనుగ్రహంతో పూర్తవుతాయి. సరే, సహజంగా మంచి పనులకి, ధర్మం పనులకి, ధర్మంతో కూడుకున్నటువంటి పనులన్నిటికీ కూడా ఎప్పుడైనా ఆటంకాలు అనేటువంటి కలుగుతూ ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో ఏమిటంటే, మీకు బాలా త్రిపుర సుందరీదేవి యమపాశాన్ని ఎడమ చేత్తో కిందకి వంచి దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే, ఎటువంటి విఘ్నాలు రాబోతున్నా, ఎటువంటి శత్రువులు మీ జోలికొచ్చి మీరు అనుకున్నటువంటి పనిని ఆపాలని ప్రయత్నం చేసినా ఆవిడ యమపాశంతో తాడనం చేసి ఆగండి 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 అంటూ వాళ్ళ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది బాలా త్రిపుర సుందరీదేవి. అలాగే మన పనులు కూడా సులువుగా అయ్యేటట్టుగా అనుగ్రహిస్తారు మన బాలా త్రిపుర సుందరీదేవి. అలానే ఈ క్షేత్రంలో అమ్మవారు యమపాశాన్ని ధరించినటువంటి కారణం మరొకటి ఏమిటయ్యా అంటే, ఇక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఈ యొక్క దేవస్థానంలో దక్షిణ దిశగా దక్షిణ వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే, యమధర్మరాజుని నువ్వు వెళ్ళు 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 అంటూ వెనక్కి తోస్తూ ఉంటుంది. మరి ఈ క్షేత్రంలో బాలా త్రిపుర సుందరీదేవి యమధర్మరాజుగా క్షేత్రపాలకురాలుగా వ్యవహరిస్తూ ఉంటుంది. భక్తులందరినీ కూడా ఆవిడ చల్లటి చూపుతో కరుణిస్తూ ఉంటుంది. చూడండి, ఆ కళ్ళు కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ కళ్ళు చూసినట్లయితే 2 చేపలు ఎలా ఉంటాయో మీనాలు, ఆ ప్రకారంగా అమ్మవారి కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఈ రోజున ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారిని విశేషమైన పుష్పాలంకరణ
కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వరస్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలం. ఇంద్రుడి ఉద్యానవనంలోని పాటలీ వృక్షాలను దేవతలు ఇక్కడ నాటారని చెబుతారు. అందుకు గుర్తుగా పాటలీ వృక్షాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. ఇవి మన దేశంలో కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉండడం విశేషం. నరకాసుర సంహారమనంతరం పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు కథనం. పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహం నేటికి పూజలనందుకుంటోంది. నడకుదురు గ్రామం ప్రాచీన కాలం నుంచి నరకోత్తారక క్షేత్రంగా ప్రాశస్త్యం కలిగి ఉంది. నరకాసుర వధ జరిగిన ప్రాంతంగా స్కాంద పురాణంలో వివరించడం జరిగింది. నటరాజ నిటలాక్ష త్రిపురాంతకాహర రవితేజ హిమశైలదేవా భువిపాల ఓం హర మాహేశ్వరాయ శశిశేఖరా హర దేవా గంగాధరా హర ఫణిభూషణా శివ మాం పాహి సర్వేశ నమః అనరావ కైలాసవాసా శ్రీ గౌరీనాథ శ్రీ విశ్వనాథ మహదేవ మహేశ ఈశా నిఖిలం నీవే నాగేశ్వరాయ జగదీశ ఈశా శ్రీశైలవాస మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి మహదేవ మాం పాహి. శైలేశ భవనాశ విశ్వేశ ఈశా హిమశైల సుందర పాహి లోకేశ భ్రమరేశ శుభవదన పాహి యోగీశ ఓంకార రూపా కాళేశ అమరేశ రామేశ దేవ సర్వేశ్వర హర పాహి సోమేశ అమరేశ బ్రహ్మాండ రూప మహదేవ దేవాదిదేవా శుభకారక హర శ్రీశైలవాస ఓం నమో దేవా దేవాదిదేవా కరుణాంతరంగా కరుణించరావా కరుణాంతరంగా కరుణించరావా మహదేవ మాం పాహి 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 మహదేవ మాం